హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ మనం తీసుకున్న శారీతో అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం రండి ఈ వీడియోలో. ఇలా తీసుకున్న శారీని 4 ఫోల్డ్స్లో వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిన విధంగా ఇలా 4 ఫోల్డ్స్లో వేసుకున్న తర్వాత ఒకేసారి లైనింగ్ కూడా కట్ చేసుకోవచ్చని చూపించడానికి ఎగ్జాంపుల్గా మేము ఇక్కడ లైనింగ్ వేస్తున్నానండి. నాకైతే ఇక్కడ లైనింగ్ సరిపోలేదు, అందువలన నేను కట్ చేయట్లేదు. మీకు చూపించడం కోసం ఇలా లైనింగ్ వేస్తున్నాను. నడుము లూజులో 4వ వంతు తీసుకోవాలండి. నాకైతే ఇక్కడ 4వ వంతు వచ్చి 10 ఇంచెస్ వచ్చింది. ఇలా కార్నర్ నుంచి ఇలా రౌండ్ గీసుకోవాలి. ఆ రౌండ్ మొత్తం 10 ఇంచెస్ రావాలండి. ఇలా కార్నర్ నుంచి 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ ఇలా రౌండ్ గీసుకుంటే నాకు ఇలా 10 ఇంచెస్ వచ్చిందండి. ముందుగా మనం గీసిన రౌండ్ దగ్గర నుంచి ఫ్రాక్ లెంత్ తీసుకోవాలి. తర్వాత పైన కార్నర్ నుంచి మనం తీసుకున్న లెంత్ ప్లస్ 6 ఇంచెస్ కలిపి ఇలా మొత్తాన్ని వీడియోలో చూపిన విధంగా ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఫుల్ లెంత్లో నుండి బాడీ లెంత్ తీసాక మిగిలిన వచ్చిన మెజర్మెంట్స్ని ఇక్కడ అంబ్రెల్లా కోసం నేను లైన్ డ్రా చేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చి 54 వచ్చింది. దాంట్లో నుంచి 15 ఇంచెస్ తీసాక మిగిలిన 39 ఇంచెస్ ప్లస్ ఖర్చు 1 ఇంచ్ కలిపి 40 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నా. మార్క్ చేసుకున్న డాట్స్ పై నుంచి రౌండ్గా లైన్ డ్రా చేసుకోవాలి. మీకు లైనింగ్ ఎక్కువగా తీసుకునేటప్పుడు వీడియోలో చూపిన విధంగా ఇలా పెట్టి లైనింగ్ను కూడా ఒకేసారి 2 ఇంచెస్ తగ్గించుకొని లైనింగ్ని కట్ చేసి తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ లైనింగ్ సరిపోలేదండి, ఎక్స్ట్రా క్లాత్ కూడా లేదు. అందుకని లైనింగ్ని తీసేసి ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని చెస్ట్ లూజు 10 ఇంచెస్ ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఈ చివరి నా క్లాత్ హెచ్చు తగ్గులు ఉండటం వలన ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నా. కావలసిన మెజర్మెంట్స్ని లైన్గా డ్రా చేసుకున్న తర్వాత క్లాత్ని కట్ చేసి తీసుకోవాలి. ఈ చివరన కొద్దిగా జాయింట్ పడుతుందండి. వీడియోలో చూపిన విధంగా దానిపైన కొద్దిగా క్లాత్ని వేసుకొని ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసి తీసుకోవాలి. నాకు 3 దగ్గర ఇలా జాయింట్ పడుతుందండి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని వేరే క్లాత్ పైన పెట్టి ఇలా 3 క్లాత్లని కట్ చేసి తీసుకుంటున్నానండి. క్లాత్తో పాటు ఇంకా ఎక్స్ట్రా 2 క్లాత్లని తీసుకుంటున్నానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ జాయింట్లను చూపిస్తాను. కింద అంబ్రెల్లా కోసం కట్ చేసుకున్న క్లాత్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ కటింగ్ చూద్దాం రండి. ఇక్కడ నేను కాటన్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్లో వేసుకున్నాను. ఇలా 4 ఫోల్డ్స్లో వేసుకున్నాక ఇలా కింద హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. బాడీ లెంత్ వచ్చి 14 ఇంచెస్, ఖర్చు 1 ఇంచ్, మొత్తం 15 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఇటువైపు స్ట్రైట్గా లైన్ గీయటం కోసం 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. షోల్డర్ దగ్గర 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. హార్మ్ హోల్ కోసం ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇటువైపు నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చి 9 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాం. ఖర్చు 2 ఇంచెస్, మొత్తం 11 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద వెస్ట్ దగ్గర 8 ఇంచెస్ వెస్ట్, డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చు 2 ఇంచెస్, మొత్తం 11 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హార్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా కరువు స్కేల్ తీసుకొని రౌండ్ గీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం
2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా లోపలికి 1/2 ఇంచు మార్క్ చేసుకొని కరువు స్కేల్ తీసుకొని ఇలా 1/2 ఇంచు ఇలా లోపలికి లైన్ డ్రా చేసుకొని లోతు కట్ చేసి తీసుకోవాలి. మనం డ్రా చేసుకున్న లైన్ పైన ఫ్రంట్ పార్ట్ ను కట్ చేసి తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు లోతు కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా మొత్తం కట్ చేసి తీసుకోవాలి. ఈ చివరన 1/2 ఇంచు ఇలా పైకి తీసుకొని ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకొని దీనిపైన కట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వలన డ్రెస్ నీట్ ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి బ్యాక్ పార్ట్ ను సెపరేట్ చేసుకొని నెక్ విడత వచ్చి 2.5 ఇంచెస్, నెక్ డీప్ వచ్చి 10 ఇంచెస్, నెక్ లెంత్ 10 ఇంచెస్ తీసుకున్నాం కదండి. ఈ కింద వైపు నెక్ విడుతూ 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 2 డాట్స్ ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకొని కరువు స్కేల్ తో ఇలా రౌండ్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ పైన కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతును కూడా ఒకేసారి కట్ చేసి తీసుకుందాం. ఇలా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని కట్ చేసి తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ని డబుల్ ఫోల్డ్ చేసుకుని దానిపైన లైనింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్లు వచ్చేస్తాయండి. ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ కోసం నేను క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని హ్యాండ్ లెంత్ వచ్చి 21 ఇంచెస్, ఖర్చు 1 ఇంచ్ కలిపి మొత్తం 22 ఇంచెస్ ధర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపు 21 ఇంచెస్ ధర మార్క్ చేసుకుని అక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకోవాలి. డౌన్ 3 ఇంచెస్ దగ్గర లైన్ మార్క్ చేసుకొని అక్కడ హార్మోల్ రౌండ్ వచ్చి 10 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని పైన 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా కరువు గీసుకోవాలి. ఇలా కరువు తీసుకున్న తర్వాత కింద వైపు ఇక్కడ 4.5 దగ్గర మార్క్ చేసుకొని ఖర్చు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న లైన్ మీద హ్యాండ్స్ ని కట్ చేసి తీసుకోవాలి. ఈ చివరన ఫోల్డింగ్స్ ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుని తీసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ ని ఇలా వేసుకొని ఒకవైపు హ్యాండ్ లోతుని తీసుకోవాలి. హ్యాండ్ లోతు తీసుకునేటప్పుడు సెంటర్ పాయింట్ నుంచి 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు ఖర్చు దగ్గర 2 ఇంచ్ మార్క్ చేసుకుని టేప్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని మధ్యలో 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిన విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ పెట్టుకుంటే గుర్తుగా ఉంటుంది. ఫ్రంట్ నెక్ డిజైన్ కోసం ఇక్కడ క్యాన్వాస్ ని తీసుకున్నాను. క్యాన్వాస్ లెంత్ వచ్చి 10 ఇంచెస్, విడ్త్ వచ్చి 8 ఇంచెస్. ఇలా క్యాన్వాస్ ని 2 ఫోల్డ్స్ లో వేసుకొని స్ట్రైట్ గా పైన లైన్ తీసుకోవాలి, పిచ్చి తగ్గులు లేకుండా. ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి, 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 7 ఇంచెస్ ని కలుపుతూ 3.5 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ మీద నుంచి 0.7 ఇంచెస్ దగ్గర ఇలా 0.7 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ చివరి వరకు 0.7 దగ్గర మార్క్ చేసుకొని ఆ డాట్స్ ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. మనం ముందుగా 2.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి, లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ చివరి నుంచి ఇక్కడ 2.2 ఇంచెస్ వరకు ఇలా డాట్స్ పెట్టుకోవాలి. వీటికి మధ్యలో ఇలా టేప్ పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకొని దీనికి ఆపోజిట్ న
ఇలా డాట్స్ పెట్టుకోవాలి. సర్కిల్ కరెక్ట్గా రావడం కోసం ఇలా నేను డాట్స్ పెట్టుకుంటున్నానండి. వీటిని కలుపుతూ హాఫ్ సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఇలా సర్కిల్స్ డ్రా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా హాఫ్ సర్కిల్ చివరి నుంచి ఇలా ఎస్ ఆకారంలో అటు లైన్ కి ఇటు లైన్ కి తగలకుండా ఇలా ఎస్ ఆకారంలో లైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మొత్తానికి గోపురం మోడల్ వస్తుందండి. గోపురం ఆకారం వచ్చేటట్టు ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పిన్ని పెట్టుకొని క్యాన్వాస్ ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా క్యాన్వాస్ ని కట్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా మనం ముందు లైన్ డ్రా చేసుకున్నాం కదా, అది కట్ చేసి తీసివేయాలి. ఇప్పుడు 1 ఇంచ్ విడిచిపెట్టి మిగిలిన క్యాన్వాస్ ని కట్ చేసి తీసివేయాలి. ఇలా కట్ చేసుకున్న క్యాన్వాస్ ని ఇలా లైనింగ్ పైన వేసుకోవాలి. ఇలా లైనింగ్ పైన వేసుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసి ఒక పావు నుంచి లైనింగ్ ఉంచుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత క్యాన్వాస్ ని ఫోల్డింగ్ వేసుకొని సెంటర్ లో ఒక కట్స్ పెట్టుకోవాలి. ఇలా పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ని తీసుకొని రైట్ సైడ్ వైపు కిందకి, రాంగ్ సైడ్ వైపు పైకి ఉండేలా ఇలా వేసుకున్నాక దానిపైన లైనింగ్ ని వేసుకొని లైనింగ్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని స్పీడ్ పెట్టానండి. క్లాత్ ఎటు జరగకుండా ఇలా పిన్నులు పెట్టుకోవాలి. క్లాత్ జారిపోతుంది కాబట్టి ఇలా సర్దుకుంటూ పైన కుట్టు వేసుకోవాలి. లైనింగ్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇలా తీసాక ఇలా బాడీని ఫోల్డింగ్ వేసుకొని నెక్ దగ్గర మధ్యలో సెంటర్ లో టక్స్ పెట్టుకోవాలి. ఇలా క్లాత్ ని తిరిగేసుకొని టక్స్ పెట్టుకున్న దగ్గర అక్కడ స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్ తో లైన్ డ్రా చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ ని ఇలా సెంటర్ లో చూసి పెట్టుకొని మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ వరకు కుట్టు వేసుకున్న తర్వాత క్యాన్వాస్ ఎటు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు క్యాన్వాస్ పక్కనే ఇలా వీడియోలో చూపిన విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ చుట్టూ కుట్టుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ ని పావించి విడిచిపెట్టి మిగిలిన క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇలా తీసివేసాక చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోవటం వల్ల క్యాన్వాస్ వెనక్కి తిరగదిప్పేటప్పుడు నీట్ ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా క్యాన్వాస్ ని వెనక్కి తిరగదిప్పుకోవాలి. ఇలా తిరగదిప్పుకున్న తర్వాత ఈ మొనాల దగ్గర ఇలా ఫినిష్ తో లాక్కుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఈ చివరన కుట్టు వేసుకోవాలి.
ఇలా ఫ్రంట్ పార్ట్ ని రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి 3.5 ఇంచెస్ దారం మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 3.5 ఇంచెస్ దారం మార్క్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా 3.5 ఇంచెస్ దగ్గర ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ మనం కట్ చేసుకున్నాం కదా, ఇలా 1/2 ఇంచ్ పైకే ఉండేలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇక్కడ టక్స్ కోసం 1/2 ఇంచ్ క్లాత్ నుంచి ఇలా 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలా 4 ఇంచెస్ వరకు క్రాస్ గా కుట్టుకోవాలి. ఇటువైపు కూడా ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఒక క్లాత్ 1/4 ఇంచు చివరన ఉండేలా చూసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ విడిచిపెట్టి ఇలా 4 ఇంచెస్ వరకు ఇలా క్రాస్ గా కుట్టుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ రెడీ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం చూద్దామండి. మెయిన్ క్లాత్ ని ఇలా రైట్ సైడ్ వైపున లైనింగ్ క్లాత్ ని వేసుకొని క్లాత్ జరగకుండా పిన్నులు పెట్టుకోవాలి. వీడియోలో చూపిన విధంగా నెక్క చుట్టూ 1/4 ఇంచ్ దూరంలో ఇలా కుట్టి వేసుకోవాలి. ఇలా కుట్టి వేసుకున్నాక ఇలా మధ్యలో క్లాత్ ను కట్ చేసి తీసివేయాలి. సెంటర్ లో చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటూ క్లాత్ ని రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ ను ఇలా తిప్పి లైనింగ్ పైన ఇలా కుట్టి వేసుకోవాలి. లోపల క్లాత్ కూడా లైనింగ్ వైపు వచ్చేటట్టు ఇలా సరి చేసుకుంటూ పైన కుట్టి వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ని మొత్తాన్ని వెనక్కి వైపు తిప్పి మెయిన్ క్లాత్ పైన ఇలా చివరన కుట్టి వేసుకోవాలి. ఇలా లైనింగ్ చుట్టూ కుట్టి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయినాక సెంటర్ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పెట్టుకునేటట్టు ఇక్కడ బ్యాక్ కూడా అలానే పెట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ క్లాత్ ని విడిచిపెట్టి 4 ఇంచెస్ వరకు ఇలా క్రాస్ గా డాట్ వేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అలానే డాట్ వేసుకోవాలి. ఇంకా బ్యాక్ పార్ట్ రెడీ అండి. కింద అంబ్రెల్లా కోసం కట్ చేసుకున్న క్లాత్ ని చివర్లో కొద్దిగా క్లాత్ పడిద్ది అన్నాను కదండి, ఇక్కడ చూపిస్తాను ఎలా స్టిచ్ వేసుకోవాలో. ఇవో ఇక్కడ ఈ చిన్న క్లాత్ తీసుకొని ఎక్కడ మనకి క్లాత్ సరిపోలేదో అక్కడ ఆ క్లాత్ రైట్ సైడ్ వైపున ఈ క్లాత్ రైట్ సైడ్ రెండు ఒకే వైపు ఉండేలా ఇలా వీడియోలో చూపిన విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ ని తిరగదిప్పుకొని ఇలా కిందకి క్లాత్ అనుకొని దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి.
ఇక్కడ కూడా ఇలా క్లాత్ వేసుకొని దానిపైన కుట్టు వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు బాడీ సెంటర్ పాయింట్ దగ్గర ఈ ఫ్రాక్ అంబ్రెల్లా కటింగ్ చేసుకున్న క్లాత్ సెంటర్ వచ్చేలా పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా విడిచిపెట్టి రెండు మధ్యలోకి వచ్చేలా ఇలా పెట్టుకుని పైన కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ని ఇలా తిరగదిప్పి బాడీ ఇలా పైకి వచ్చేలా ఇక్కడ వేసుకొని దీనిపైన లైనింగ్ని పెట్టి కుట్టుకోవాలి. లైనింగ్ని ఇలా కుట్టుకోవటం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఇక్కడ మనకి ఎంత క్లాత్ కావాలో అంత తీసుకొని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ వచ్చి 2 మీటర్స్ తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో 2 మీటర్స్ 1 మీటర్ని ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ని కూడా ఆ 1 మీటర్ పెట్టి స్టిచ్ వేసుకుంటా. లైనింగ్ ని ఇలా 1 మీటర్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా సెంటర్ లో కట్ చేసి తీసుకుంటున్నా. ఇలా లైనింగ్ ని చివరి వరకు కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ని ఇట్లా తిరగ తిప్పుకొని లోపల క్లాత్ ఇట్లా కిందకి అనుకుని లైనింగ్ పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా ఇలా క్లాత్ ని సరి చేసుకుంటూ లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేయటం వలన కుట్లు పోకుండా గట్టిగా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ చివరన కూడా అంచులను ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ని కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత రెండు షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ రెండు షోల్డర్లను జాయిన్ చేసుకున్నానండి. ఈ షోల్డర్ను ఇంకోసారి ఇలా పైన కుట్టుకోవాలి. హ్యాండ్ స్టిచ్చింగ్ చూద్దాం రండి. ఇప్పుడు హ్యాండ్స్ చివరన ఇలా రైట్ సైడ్ వైపు ఫోల్డ్ చేసి దానిపైన లేస్ పెట్టుకొని పైన కుట్టు వేసుకోవాలి. సో పైన కుట్టు వేసే వీడియో మిస్ అయిందండి. చివరి వరకు కుట్టు వేసుకోవాలి లేస్ పైన. అదే విధంగా ఇటువైపు కూడా లేస్ పైన చివరి వరకు కుట్టు వేసుకొని ఎగస్ట్రా ఉన్న లేస్ ని తీసివేయాలి. అలాగే 2 హ్యాండ్స్ ని కుట్టుకున్న తర్వాత ముందుగా మనం స్టిచ్ చేస్తున్న డ్రెస్ కి హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి. లోతు తీసుకోండి. ఫ్రంట్ వైపు లోతు లేనిది బ్యాక్ సైడ్ ఇలా వేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దానిపైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే మాదిరిగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చి 4 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. టూ ఇంచెస్ ఖర్చు విడిచిపెట్టి ఇక్కడ చంక దగ్గర హార్మోల్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ విడిచిపెట్టి ఇలా స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి.
బాడీ దగ్గర కూడా 2 ఇంచెస్ ఖర్చు విడిచిపెట్టి ఇలా వీడియోలో చూపిన విధంగా కుట్టు వేసుకోవాలి. నడుం లూజు దగ్గర కూడా 2 ఇంచెస్ వరకు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ పైన ఇలా సరి చేసుకుంటూ కొంతవరకు ఇలా కుట్టుకున్నాక లైనింగ్ క్లాత్ ని ఇలా పక్కన పెట్టి మెయిన్ క్లాత్ ని ఇలా ముందుకు లాగి మెయిన్ క్లాత్ 2 జాయింట్లను కలుపుతూ చివరి వరకు కుట్టి వేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు మెయిన్ క్లాత్ పై ఎగస్ట్రా వచ్చింది కదండి, ఆ ఎగస్ట్రా క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇప్పుడు సైడ్ న ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ క్లాత్ ని లోపలికి పెట్టి లైనింగ్ పైన కుట్టుకుంటూ రావాలి. ఇలానే రెండో వైపు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ ని వీడియోలో చూపిన విధంగా ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటే లోపల కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఓవర్లకు మిషన్ ఉంటే ఇంకా దీంతో పని లేదండి, శుభ్రంగా ఓవర్లకు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చివరన వీడియోలో చూపిన విధంగా సన్నగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ జాయింట్ అయింది కదండి, ఈ జాయింట్ నిప్పదీసి చాలా చిన్నగా ఫోల్డింగ్ వేసుకుని కుట్టుకోవాలి. ఇక్కడ మనం ఫోల్డింగ్ వేసి కుట్టేది డ్రెస్ బ్యాక్ సైడ్ అండి, ఫ్రంట్ సైడ్ వచ్చి లేస్ వేసుకున్నాం. ఇలా చివరి వరకు కుట్టుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇటువైపు క్లాత్ ని తీసుకొని రైట్ సైడ్ వైపు ఫోల్డింగ్ వేసుకొని దానిపైన లేస్ పెట్టుకుని కుట్టుకోవాలి. ఇలా రైట్ సైడ్ వైపు క్లాత్ ని ఫోల్డింగ్ వేసుకొని దానిపైన లేస్ ని పెట్టుకొని కుట్టుకోవాలి. ఇది శారీలో వచ్చిన లేస్ అండి, దీనికే నేను అదే వేసి కుడుతున్నాను. ఇలా లేసు చివరి వరకు ఫ్రంట్ వైపు కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకున్నాక ఫ్రంట్ సైడ్ ఇలా లేస్ వేసి కుట్టుకుంటే ఎంతో బాగుంటుందండి. ఇలా లేసు చివరి వరకు వేసుకున్న తర్వాత ఈ చివరన ఇలా జాయింట్ వేసుకోవాలి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ రెడీ అండి. ఇప్పటి వరకు మీరు చూస్తున్న వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇప్పటి వరకు మీరు చూసిన ఫ్రాక్ బాగుంటే కంపల్సరిగా లైక్ చేసి కామెంట్ చేయండి.